హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యమహాలో ఉన్న అన్ని వెహికల్స్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే అన్ని ప్రైజెస్ కూడా తెనాలి అండ్ విజయవాడ ఆన్ రోడ్ ప్రైజెస్ అని చెప్పాలి. సో ఇప్పుడే మనకి ప్రైస్ డీటెయిల్స్ అయితే వచ్చి నేను మొత్తం నోట్ చేసుకుని పెట్టుకున్నాను. సో మనకి ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఆన్ రోడ్ ప్రైస్ ఉందో చెప్తాను. ఫస్ట్ వెహికల్ గురించి మాట్లాడుకుంటే యమహా R15 వర్షన్ 3 ఫెయిర్డ్ డిజైన్. ఇది ప్రజెంట్ మనకి ఇంకా షోరూమ్లో అయితే లభిస్తూ ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే కొద్దిగా బడ్జెట్లో ఫెయిర్డ్ డిజైన్లో 155cc వెహికల్ చూస్తున్నారో వాళ్ళైతే వర్షన్ 3 అయితే తీసుకోండి. 1,92,000 రూపీస్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తుంది. ఇంకా సెకండ్ వెహికల్ వచ్చేప్పటికి వర్షన్ 4 2,16,000 రూపీస్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తుంది. చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉంది కదా. సో మీకు ఇంకా R15M అయితే ఉంది 2,21,000 రూపీస్లో. మీకు కొద్దిగా ఫీచర్స్ అయితే మారుతూ ఉంటాయి. మీకు ఎక్కువ ఫీచర్స్ వద్దు అనుకుంటే మాత్రం వర్షన్ 3 తీసుకోండి. కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మంచి ఫీచర్స్ కావాలనుకుంటే వర్షన్ 4, ఇంకా హై ఎండ్ కావాలనుకుంటే R15M అయితే తీసుకోండి. ఇంకా థర్డ్ వెహికల్ గురించి మాట్లాడుకుంటే చాలామంది ఈ వెహికల్ గురించి వెయిట్ చేస్తున్నారు. అదేందో మీకు కూడా తెలుసు, MT15 వర్షన్ 2.0 అని చెప్పాలా, లేకపోతే MT15 2022 మోడల్ అని చెప్పాలా నాకే తెలియదు. షోరూమ్ వాళ్ళు అయితే అడిగా నేను, మార్చి ఎండింగ్కి కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ వాళ్ళు షోరూమ్స్కి అయితే ఇస్తారని చెప్పారు. సో ఇంకా అఫీషియల్గా మనకి లాంచ్ అవ్వలేదు. చూద్దాము MT15 మనకి ఎలా ఉండిద్ది ఏంటనేది. మీలో ఎవరైనా సరే MT15 కొనుక్కోవాలనుకుంటే 2 లక్షలు అయితే రెడీగా పెట్టుకోండి. 2 lakhs అయితే ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూద్దాము. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వెహికల్ గురించి మాట్లాడుకుంటే FZS వర్షన్ 3. రీసెంట్గా దీనికి సంబంధించిన వీడియో అయితే నేను చేశాను. 1,47,000 రూపీస్ అయితే ఉంది. 1,47,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, యూత్, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా బాగుంటుంది భయ, ఎందుకంటే సింగిల్ సీట్ అయితే ఉండిద్ది. సీట్ కంఫర్ట్ బాగుంటుంది, హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. నాకు నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా నడపండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది ఎలా ఉంది ఏంటనేది. సో అది ఫిఫ్త్ వెహికల్ గురించి మాట్లాడుకుంటే FZ25 250cc వెహికల్ ఇది. సో మీకు 1,66,000 రూపీస్లో లభిస్తుంది. అంటే మీకు 1,66,000 రూపీస్లో ఈ వెహికల్ మీకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 250cc మీకు 1,66,000లో ఏ వెహికల్ కూడా లేదు, బెస్ట్ అని చెప్పాలి. మీకు యమహా వెహికల్స్ అయితే కొంచెం లైఫ్ అయితే ఎక్కువ వస్తాయి, రిఫైన్మెంట్ కూడా చాలా స్మూత్గా ఉండిద్ది. తర్వాత సిక్స్త్ వెహికల్ వచ్చేప్పటికి FZX. మీకు ఇది 1.58 అంటే 1,58,000 రూపాయలు అయితే ఉంది. రెట్రో స్టైల్లో మీకు కావాలి, ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి ఈ వెహికల్ యూజ్ చేద్దామని అనుకుంటున్నారో, సింగిల్ సీట్ ఉండాలి, ఫ్యామిలీకి సెట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి FZX అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. సో వాళ్ళైతే అది తీసుకోండి. ఇంకా సెవెంత్ వెహికల్ వచ్చేప్పటికి ఫసినో S. ఇది 125cc స్కూటర్ అని చెప్పాలి. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. 99,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే లభిస్తుంది. వెయిట్ కూడా 99 kgs ఉండిద్ది. సో ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మంచి మంచి కలర్స్లో అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఎయిత్ వెహికల్ వచ్చేప్పటికి పవర్ఫుల్ స్కూటర్ అని చెప్పాలి. ప్రజెంట్ మనకి ఉన్న అన్ని స్కూటర్స్లో కల్లా పవర్ఫుల్ స్కూటర్ ఇది. మంచి టైర్స్ అయితే ఉంటాయి, మంచి ఇంజిన్ అయితే ఉండిద్ది. ఎరాక్స్ 155. దీని ప్రైస్ వచ్చేప్పటికి 1,60,000 రూపీస్లో మనకి ప్రజెంట్ తెనాలి విజయవాడలో లభిస్తూ ఉంది. మీలో ఎవరైనా సరే ఒక పవర్ఫుల్ స్కూటర్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఎరాక్స్ 155 అయితే తీసుకోవచ్చు. ఇంకా నైన్త్ వెహికల్ వచ్చేప్పటికి RZR 125. సో ఈ వెహికల్ వచ్చేప్పటికి 99,000 రూపీస్లో ఇది కూడా లభిస్తుంది. సో మీకు ఇంకా వేరియంట్స్ అయితే ఉన్నాయి. 99,000, 1 lakh, 1,02,000 రూపీస్లో ఈ వెహికల్స్ అయితే లభిస్తున్నాయి కాబట్టి RZR 125 కూడా తీసుకోవచ్చు. ఇది కూడా కొద్దిగా యూనిక్ లుక్లో అయితే ఉండిద్ది. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, మీరు చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు చెప్పిన నేను అన్ని వెహికల్స్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఏ వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారో ఒకసారి వీడియో అయితే చూడండి, అప్పుడు క్లారిటీ అయితే వస్తుంది వెహికల్ ఎలా ఉంది ఏంటనేది. ఇంకా మనం యమహా నుంచి ఫ్యూచర్లో ఏం వెహికల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే XSR 155 లాస్ట్ ఇయర్లో వస్తుందని చెప్పేసి అయితే అనుకున్నాము. FZX లాంచ్ చేసి మనల్ని డిసప్పాయింట్ అయితే చేశారు కదా. ఈ ఇయర్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ రావచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేప్పటికి 2 lakhs నుంచి 2,20,000 రూపీస్ దాకా అయితే ఉండొచ్చు. చూద్దాము. లేదనుకుంటే మాత్రం సెకండ్ వెహికల్ కింద XSR 125 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలా కంపెనీస్ కూడా 125cc వెహికల్స్ మంచిగా సేల్ చేస్తూ ఉంది. యమహాలో మనకి 125cc వెహికల్ ప్రజెంట్ అయితే లేదు. ఇంతకుముందు ఒక వెహికల్ అయితే ఉండేది, కానీ ప్రజెంట్ మనకి 125cc యమహాలో ఏ వెహికల్ కూడా లేదు. కాబట్టి ఫ్యూచర్లో మనం XSR 125 వెహికల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లిక్విడ్ కూల్ ఇంజిన్, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. రెట్రో స్టైల్లో మంచి ఫీచర్స్తో మనకి XSR 125 లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హిట్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రెండు వెహికల్స్ అయితే మనం ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం మనకి యమహా షోరూమ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఒకటే, MT15 ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ రావచ్చు అని చెప్పేసి అయితే చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఏ వెహికల్ ఎంత ప్రైస్ ఉందో మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియోని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.